అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 17 నుంచి చెప్పబడిన 21 20 వరకు ఉన్నటువంటి వచనం. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసునుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినం రాకమునకు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అన్నారు. ఇప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు అది జరగడమే 2 దశలో జరుగుతుంది. అది దాని గురించి చాలాసార్లు మనం వేరే వేరే సందర్భాల్లో వేరే వేదికలు మీకు చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా చెప్తాను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం 6:3 హోషేయ 6:3లో చూడండి దయచేసి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నట్టు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించుని. దేవుడు వస్తాడట. ఉదయం అంటే సూర్యునిలాగా వస్తాడు. వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును. 2 రకాలుగా దేవుడు వస్తాడు. సూర్యునిలాగా వస్తాడు, వర్షంలాగా వస్తాడు. సూర్యునిలాగా రావడమేమో యేసు ప్రభు యొక్క అవతారం, నీతి సూర్యుడు. వర్షంలాగా రావడమేమో పరిశుద్ధాత్మగా రావడం. ఈ పరిశుద్ధాత్మగా రావడం మళ్ళీ 2 దశల్లో ఉంటుంది. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, మళ్ళా వర్షంలాగా వస్తాడు. అందులో 2 వర్షాలు ఉన్నాయి. తొలకరి వర్షము, కడవరి వర్షం. కనుక పెంతెకోస్తు నాడు వచ్చింది తొలకరి వర్షం. మళ్ళీ మహాశ్రమలకు ముందుగా అంత్యవారానికి ముందు వచ్చేది కడవరి వర్షం. యోవేలు ప్రవచనం ఎప్పుడు జరుగుతుందంటే 2 సార్లు జరుగుతుంది. ఒకటేమో తొలకరి వర్షముగా, ఇంకొకటి కడవరి వర్షంగా జరుగుతుంది. ఇప్పుడు తొలకరి వర్షం ఎప్పుడు? మేడగదిలో వచ్చిందే తొలకరి వర్షం. ఇప్పుడు కడవరి వర్షం ఎప్పుడు వస్తుంది? ఈ 70వ వారానికి ముందుగా అంటే ఇంతకు ముందు మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్. ఓకే. సూర్యుడు నలుపై, చంద్రుడు ఎరుపయ్యే సంభవం అది అంత్యవారం లోపల 70వ వారం స్టార్ట్ అయిన తర్వాత జరుగుతుంది. స్టార్ట్ అయినాక. ఓకే 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 సార్.